వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా టపాకులు కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు టీడీపీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్కి 4వసారి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీడీపీ అఖండ విజయంతో విజయఢంకా మోగించిన సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలో టీడీపీ గట్కేసర్ మండల మరియు మున్సిపాలిటీ నాయకుల ఆధ్వర్యంలో గట్కేసర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అలాగే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వేముల సంజీవ్ గౌడ్, సామల జగన్మోహన్ రెడ్డి, కొత్త భిక్షపతి గుప్తా, టి తిరుపాల్, పాటి సురేందర్ రెడ్డి, టి మహేష్, బొట్టు సూరి, ఉడతల మధుబాబు, జి చంద్రయ్య, మడ్డి రాము, బత్తుల మహేష్, యారకల అశోక్ గౌడ్, పాటి జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు జైలు పెట్టడానికి మా తెలుగుదేశం ఆఫీస్ కూడగొట్టడానికి ఎన్టీఆర్ క్యాంటీన్లు బంద్ చేయడానికి ఎన్టీఆర్ తెలుగుదేశం జైల్లో పెట్టడానికి అందరు ఉసురుముచ్చి వాళ్ళు నాశనం అయ్యారు. వీళ్ళు ఏం కాదు చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధాని చేసి హైదరాబాద్ లెక్క పేరు చెప్తారు చంద్రబాబు నాయుడు. ఏది ఏమైనా సరే మా ప్రభుత్వం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ మీడియా వారికి అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఊహించని విధంగా గెలుస్తాడని మేము ఎప్పుడో చెప్పినాం, మోటుగా చెప్పినాను. నేను ఇప్పుడు ఇట్లా కానీ నేను పుట్టింది తెలుగుదేశం పార్టీలోనే, ఇప్పటికీ తెలుగుదేశంలో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గెలుస్తాడని అనుకున్నాం, గెలిచిండు. అందరి ప్రజల సహకారంతో ఆయన అభివృద్ధి పథంలో నడిపిస్తాడని మా అందరి ఆశ. పత్రికా సోదరులందరికీ నమస్కారం. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక దుర్మార్గమైన పాలనకు ఆంధ్ర ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఆ కుక్కలు కొట్టాడు ఎల్లగొట్టిన వాడిని దుర్మార్గుడు ఎల్లగొట్టాడంటే మామూలు కుక్కలు ఎల్లగొట్టినాం. ఇలా మా సార్ని 53 రోజులు జైల్లో పెట్టిన దుర్మార్గుడు ఇలా వారి చెక్కలు జైల్లో చిప్పకొట్టిందని అడిగి ఉండాలి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ఓటర్స్కి అంతకుముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున గట్కేసర్ మండలం వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఓటర్స్కు. ఏదేమైనా ఈసారి రోజక్క కొట్టుకొని ఎక్కడైంది దొంగలు పెట్టాడు ఓతులకి వెళ్ళి పోలింగ్ బూత్లకి వెళ్ళి దొంగలు పెట్టాడు వెళ్ళిపోతున్నారు అందరూ. ఇలా మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఏందాది ఇంత బాధపడ్డాడు. ప్రజలు బ్రహ్మరథం పట్టిన ఆంధ్రప్రదేశ్లో ఓటర్స్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఏది ఏమైనా సరే తెలంగాణ కూడా 50 ఎలక్షన్ల బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ మండల ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ చూసుకుంటాం. మేము ఖచ్చితంగా ఏదేమైనా సరే బాబు గారికి ధన్యవాదాలు, ఓట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇవాళ మీడియా కూడా 24 వీడియోలు 30 వీడియోలు అందరూ ఏంటది మన ఇవే వైసీపీ నలుగురే ఎగ్జిట్ పోల్ నలుగురే వాళ్ళకి చెప్పారు. తల్లి వాళ్ళందరూ మన నాయకులు చెప్పారు. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు చేస్తూ ఏదేమైనా సరే మీరు ఊహిస్తున్నటువంటిది 120 అనేది 160 దాటుతున్నాయి, 165 దాటుతున్నాయి. వారికి 5ో 4ో వస్తాయి. గతంలో ఎన్టీ రామారావు కొనసాగిందా 9 నెలల్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం అది వచ్చింది. ఖచ్చితంగా జగన్ మాత్రం జైలు పోయేది ఖాయం. మా బాబు గారు ప్రజలు నమ్ముకున్నారు. ప్రజల నమ్మకాన్ని అమలు చేయకుండా ప్రజలకు సేవ చేస్తాడు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా డెవలప్ చేస్తాడు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసేవాడు. మోడీని కానీ జనసేన కానీ మా పార్టీ అందరూ కలిసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైన డెవలప్ చేస్తారు అని అనుమానం లేదు. కాకపోతే వాడు ఒక్కళ్ళు దుర్మార్గం ఓడిపోతే వాడు ఓటారు తెలుగుదేశం పార్టీ గెలిపించాక ఆంధ్రప్రదేశ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం విజయానికి ముఖ్యమైన